హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను పుల్కా తయారు చేస్తున్నాను. ముందుగా గ్యాస్ మీద ఒక స్టాండ్ పెట్టాను చూసారా. అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని మనం చపాతీని మీడియంలో మనం పెట్టుకోవాలన్నమాట. ఫ్లేమ్ పెట్టుకొని చపాతీని కొంచెం రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. బాగా అంటే చపాతీ చేసుకున్నంత కాకుండా కొంచెం కాల్చుకోవాలి. ఇలా తర్వాత హై ఫ్లేమ్లో పక్క పొయ్యి మీద మనం పెట్టేసుకోవాలి. డైరెక్ట్గా అంటే మనం చేయలేము కనుక ఆ స్టాండ్ అయితే ఉంటే చాలు మనకు. అంటే పుల్కా చేసుకున్న తవా లేకపోయినా కూడా ఇలా చేసుకుంటే చక్కగా పొంగుతాయండి. చూడండి ఎట్లా పొంగుతున్నాయో. అలాగే నేను అన్ని పుల్కలు కూడా గబగబు చేసేసానండి. ఈ పుల్కలు కూడా పామడం మరీ పలచగా పామకూడదు, అలాగని మరీ లావుగా పామకూడదండి. మధ్యలో పాముకుంటే మనకి మీడియంలో పాము కూడా చక్కగా వస్తాయి. అయితే చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. కాకపోతే ఇవి గబగబా తినేయాలండి, ఎందుకంటే వేడిగా ఉండేటప్పుడు తినకపోతే చల్లగా అయిపోయాయి అంటే పాము మనం లాక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే పుల్కలకుండే లెక్కే అంతేనండి. ఇప్పుడైతే దీన్ని మనం చక్కగా చికెన్తో గార్నిష్ చేసుకొని తినేస్తే ఇంకా వావ్